exercise in coordinate geometry. First question, page number 171. Find the distance between the following pair of points. We have to find the distance between these pair. అంటే ఈ రెండు పాయింట్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో మనం కనుక్కోవాలి. సో దట్ ఈస్ ది క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2,3 4,1 ఇది గ్రాఫ్ పేపర్ అనుకునే పని అయితే ఒక పాయింట్ ఇక్కడ అనుకున్నాం, ఇంకో పాయింట్ ఇక్కడ అనుకుందాం, వీటి మధ్య డిస్టెన్స్ కావాలి. ఈ ఫస్ట్ పాయింట్ ఏమో 2,3, సెకండ్ పాయింట్ 4,1 వీటి మధ్య డిస్టెన్స్ కావాలి. అది ఆల్రెడీ మనకు తెలుసు కదా. హౌ టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఫార్ములా ఇస్ దేర్. రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఆ ఫార్ములా ఇచ్చేస్తాం. గివెన్ ది 2 points are 2,3 and 4,1. 2,3 and 4,1. Distance between 2 points is equal to root of x2 - x1 whole square y2 - y1 whole square. So this is the formula. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటాం. సో ఇక్కడ x2 అంటే ఎంత 4 అంతే కదా. x2 వాల్యూ 4, ఏ సింబల్ మైనస్. x1 అంటే 2 హోల్ స్క్వేర్, y2 అంటే 1 మైనస్ y1 అంటే 3 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు +4 - 2. మీకు తెలుసు +4 - 2 అంటే 2 అని. 2 స్క్వేర్. ఇక్కడ +1 - 3 అంటే -2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ ఈవెన్ నెంబర్ 2 ఉంది కాబట్టి మైనస్ విల్ బికమ్ ప్లస్. 2 స్క్వేర్ మీన్స్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు √8. 8కి కరెక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ లేదు, కానీ దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 4 × 2. ఇప్పుడు 4కి స్క్వేర్ రూట్ ఉంది, దాన్ని అవుట్ సైడ్ తీసుకొస్తాం అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో 4 బదులుగా 2√2 యూనిట్స్. ఆ డిస్టెన్స్ మనం యూనిట్స్ అంటాం. సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. దేర్ ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ 2,3 and 4,1 is 2√2. సో ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. సెకండ్ క్వశ్చన్. ఈసారి ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఏ ప్రొసీజర్ చేసామో అదే ప్రొసీజర్. ది 2 points are -3 and 3,2. నేను సెకండ్ క్వశ్చన్ చేయట్లేదు, థర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, సిమిలర్గా ఉంది కాబట్టి. సో అగైన్ దిస్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ 2 points is equal to root of x2 - x1 whole square y2 - y1 whole square. That is equal to root of x2 అంటే ఇదేమో x1 y1 x2 y2. x2 అంటే 3 మైనస్ సింబల్, x1 అంటే -2 అంతే కదా. x2 వాల్యూ ఏమో 3 మైనస్ సింబల్ ఉంది, x1 అంటే -2 మైనస్ వాల్యూ ఉంది కాబట్టి అగైన్ నేను ఇంకో బ్రాకెట్ పెట్టాను అనమాట. ఎందుకంటే రెండు మైనస్లు
ఈ సింబల్స్ రెండు సైడ్ బై సైడ్ ఉండకూడదు, ఒక ప్లస్ మైనస్కి కొంచెం సెపరేట్ చేయాలి. అందుకని నేను మైనస్ గుర్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టాను. హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ y1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 ఈ హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో 3 చూడండి, ఈ స్క్వేర్ హోల్ మొత్తానికి ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు అంటే ఈ స్క్వేరు ఈ కంప్లీట్ మొత్తానికి ఉంది, నాట్ ఫర్ దిస్ 2 కదా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాసుకున్నాం. సో ప్లస్ 3 ప్లస్ 2 5 స్క్వేర్ 2 ప్లస్ 3 5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 25 50. 50ని 2 ఇంటూ 25 అని రాసుకోవచ్చు. 25కి స్క్వేర్ రూట్ 5 రూట్ 2 యూనిట్స్. దేర్ఫోర్ డిస్టెన్స్ between what are the points -2 -3 and 3, 2 is 5 root 2 units. So fourth question in this Roman, a comma b minus a comma minus b. Given the 2 points are given, the 2 points are a comma b and minus a comma minus b. Formula same. Distance between 2 points that is equal to root of x2 minus x1 whole square y2 minus y1 whole square. x2 అంటే ఇదేమో ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. x2 అంటే మైనస్ ఏ మైనస్ x1 అంటే ఏ హోల్ స్క్వేర్. y2 అంటే మైనస్ బి, ఈ మైనస్ సింబల్, y1 అంటే బి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ సైన్స్. ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు 1, ఇక్కడ ఏం లేదు 1 1 1 2 మైనస్ 2a హోల్ స్క్వేర్ మైనస్ 2b హోల్ స్క్వేర్. సేమ్ సైన్స్ కాబట్టి యాడ్ చేసాము. 1 1 2 మైనస్ 2b హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈవెన్ నెంబర్ మైనస్ విల్ బికమ్ ప్లస్. 2 స్క్వేర్ అంటే 4a స్క్వేర్ 4b స్క్వేర్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 కామన్ తీస్తున్నాం. 4 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ 4 బదులు బయటకు వస్తే స్క్వేర్ రూట్ 2 కదా, 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దేర్ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points, ఏంత 2 points a comma b and minus a comma minus b is 2 root a square plus b square. ఒకవేళ మీకు ఇది కనిపించకపోతే నా వాయిస్ చెప్తున్నా కదా, వాయిస్ బట్టి మీరు వినేసేయండి, ఓకేనా. సో డిస్టెన్స్ ఎంత, 2 రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్స్. కాబట్టి ఇది ఫస్ట్ క్వశ్చన్.
ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇదే విధంగా క్వశ్చన్స్ జాగ్రత్త మీరు ప్లాన్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.